మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. కూకట్పల్లిలో 10 ఏళ్ల బాలిక సహస్రను చంపింది ఎవరు? ప్రస్తుతం పోలీసులు చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. పోలీసుల విచారణలో కొన్ని విషయాలు తెలిసినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే సీసీ కెమెరాలు చాలా కీలకంగా మారాయి. సీసీ కెమెరాలని అన్నీ కూడా తరువుగా పరిశీలిస్తూ ఉన్నారు. అయితే ఆ బిల్డింగ్లో ఎక్కడ కూడా సీసీ కెమెరా లేదు. చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలిస్తే ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అక్కడ ఈ ఘటన జరిగినటువంటి సమయంలో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య ఎవరెవరు ఆ ప్లేస్లో కనిపించారు, ఎవరెవరు ఆ బిల్డింగ్కి దగ్గరగా వెళ్ళారు, ఆ రూట్లో వెళ్ళారు, ఒంటరిగా వెళ్ళారు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా పోలీసులు దర్యాప్తు చేస్తుంటే ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతన్ని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. కానీ అతనా కాదా అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. అయితే 10 ఏళ్ల బాలిక సహస్రను చంపాల్సినటువంటి అవసరం ఎవరికి వచ్చింది? ఇది పూర్తిగా తెలిసిన వాళ్ళ పనే అయి ఉండొచ్చు అని పోలీసులు చాలా బలంగా నమ్ముతున్నారు. ఎందుకంటే సహస్ర ఒంటరిగా ఇంట్లో ఉంది అన్న సమాచారం ఎవరికి తెలుస్తుంది? అయితే ఆ అపార్ట్మెంట్లో, ఆ బిల్డింగ్లో ఉన్న ఫ్యామిలీస్కి మాత్రం తెలిసి ఉండాలి. తర్వాత ఆ కుటుంబానికి దగ్గర బంధువులు అయి ఉండాలి. ఈ రెండే అయి ఉండాలి. ఎందుకంటే అంత పట్టపగలు ఒక దుండగులు ఎవరన్నా వచ్చి లోపలికంటా ప్రవేశించి పైన పెంట్ హౌస్లో ఉన్న ఆ బాలిక ఒకటే ఉందని చెప్పి గ్రహించి దాడి చేసే పరిస్థితి ఎంతవరకు ఉంటుంది? బయట వాళ్ళ పని కాకపోయి ఉండొచ్చు. ఒకటి ఆ బిల్డింగ్లో ఉన్న ఫ్యామిలీలో ఎవరో ఒకరై ఉండాలి. లేదు అంటే కనుక ఈ కుటుంబానికి బాగా తెలిసిన వ్యక్తులు అయి ఉండాలి. ఈ కుటుంబంతో బాగా పరిచయం ఉన్న వ్యక్తులు అయి ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత తల్లిదండ్రులు ఇద్దరూ కూడా విధులకు వెళ్ళిపోయారు. తల్లి ఒక ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తోంది. తండ్రి దగ్గరలో ఆయన ఒక మెకానిక్ షెడ్లో పనిచేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు ఇద్దరు బయటికి వెళ్ళి పని చేసుకునే వాళ్ళే. సో వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత వీరికి కుమారుడు ఉన్నాడు. చనిపోయినటువంటి సహస్ర తమ్ముడు ఉన్నాడు. ఇంటి దగ్గర స్కూల్లో అతను చదువుతూ ఉన్నాడు. అక్క సహస్ర ఈరోజు స్కూల్కి పోవట్లేదు, నేను కూడా పోనని చెప్పి మారం చేశాడంట. అయితే తల్లిదండ్రులు తనకి స్కూల్ లేదు, తను వెళ్ళట్లేదు, నీకు స్కూల్ ఉంది కదా, నీకేం నొప్పి, నువ్వు వెళ్ళాల్సిందే, అక్కతో పాటు నువ్వు ఉండటానికి కుదరదు, నువ్వు స్కూల్కి వెళ్ళాల్సిందే అని చెప్పి 4 తగిలించి ఆ బాబుని స్కూల్కి పంపించారు. అంటే ఇక్కడ క్లియర్గా సహస్ర ఒక్కతే ఇంట్లో ఉంటుంది అని చెప్పి తెలిసింది కాబట్టి అంత ధైర్యంగా లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ని పరిశీలించిన తర్వాత, ఆ బెడ్ని పరిశీలించిన తర్వాత, పోలీసులు చాలా స్పష్టంగా ఇల్లు తనిఖీ చేసిన తర్వాత పెనుగులాట జరిగింది. అంటే అన్ని చిందరవందరగా పడి ఉండటాన్ని బట్టి సహస్ర ఆ దుండగుడితో ఎవరైతే లోపలికి వచ్చారో అతనితో పెనుగులాట జరిగింది. మరి లైంగిక దాడి చేద్దామని చెప్పి ఏమైనా ప్రయత్నం చేశాడా? దానికి సహస్ర తీవ్రంగా ప్రతిఘటించిందా? అందుకే అక్కడ వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయా? అప్పుడు దాడి చేసి కత్తితో పొడిచి చంపాడా? సో ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకటి, ఆ బిల్డింగ్లో ఉన్న అన్ని ఫ్యామిలీస్ని విచారిస్తూ ఉన్నారు. రెండోది, బాగా తెలిసిన వ్యక్తే ఈ కుటుంబంతో చేసి ఉండొచ్చు అని చెప్పి సమాచారం. ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు ఆ ఫ్యామిలీకి బాగా తెలిసిన వ్యక్తులతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఏమే ఒంటరిగా ఉంది, తల్లిదండ్రులు ఇద్దరు కూడా జాబ్కి వెళ్ళిపోయారు, ఉన్న చిన్నపిల్లడు కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు, ఈ అమ్మాయి ఒక్కటే ఉందని బాగా తెలిసినటువంటి వ్యక్తులు మాత్రమే ఇది చేసి ఉండొచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా పోలీసులు భావిస్తూ ఉన్నారు. అయితే ఎవరితో అయినా గొడవలు ఉన్నాయా? ఎవరితో అయినా తగాదాలు ఉన్నాయా? కుటుంబం దగ్గర బంధువులతోనే ఏమైనా గందరగోళ పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఏమైనా చిన్నపాటి ఘర్షణలు గతంలో ఏమైనా చోటు చేసుకున్న పరిస్థితి ఉందా? ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా పోలీసులు చాలా సవాలుగా తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఉన్న ఒక్క అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అలాగే ఆ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్ని ఫ్యామిలీస్ను కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పరిస్థితి కనిపించింది. ఎమ్మెల్యే కూడా అక్కడికి వెళ్ళారు, ఆ కుటుంబంతో మాట్లాడారు, ఆ తల్లిదండ్రులతో మాట్లాడారు. అసలు ఎప్పుడూ కూడా కూకట్పల్లిలో ఇంత దారుణంగా పట్టపగలు ఇంట్లోకి చొరబడి ఒక చిన్న పాపను దారుణంగా చంపిన పరిస్థితి లేదు. అపార్ట్మెంట్ వాసులు కూడా చెప్తున్నారు.
ఫస్ట్ టైం ఒక షాకింగ్ ఘటన జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. సో పోలీసులు అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఏం జరిగిందనేది ఈరోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదుపులోకి తీసుకున్నటువంటి అనుమానితుడిని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. అలాగే ఇంకా సీసీ ఫుటేజీలు పరిశీలన కూడా జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఒక కీలక ప్రకటన రాబోతోంది. దర్యాప్తుకు సంబంధించి వాస్తవాలు వెలుగులోకి రాబోతున్నాయని కూడా పోలీసుల నుంచి సమాచారం వస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం. మీకేమనిపిస్తుంది? హైదరాబాద్లో పట్టపగలు 10 ఏళ్ల చిన్నారిని పొట్టన పెట్టుకున్నటువంటి ఆ దుర్మార్గుడు ఎవరు అని చెప్పి మీరు భావిస్తున్నారు? ఆ కుటుంబ సభ్యులకి దగ్గర బంధువులే ఇది చేసి ఉండొచ్చు అని భావిస్తున్నారా? తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.